ప్రజాసేన హక్కుల పోరాట సమితి 7వ ఆవిర్భావ వార్షికోత్సవం ఘనంగా అనంతపురం నగరంలోని అలేఖ్య ఫంక్షన్ హాల్ నందు ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి 7వ ఆవిర్భావ దినోత్సవాన్ని వ్యవస్థాపక అధ్యక్షులు మన్నెపాకల మాధవ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ జడ్జి కృష్ణప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న విషయాల్ని క్లుప్తంగా వివరించారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో రాజకీయంగా బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యత కల్పించాలని, ఓటు అనే ఆయుధం ద్వారా రాజకీయ పార్టీలకి బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీకి చెందిన కులాలలో బలమైన వారిని రాజకీయంగా ముందుకు తీసుకుని వెళ్లి అలాంటి వారిని చట్టసభల్లో స్థానం కల్పించే విధంగా ఓట్లు వేసి గెలిపించాలని తెలిపారు. అలాగే ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన్నెపాకల మాధవ్కి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే గత 6 సంవత్సరాల నుంచి ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూ ఎంతో మంది బడుగు బలహీన వర్గాల సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రజల కోసం పనిచేస్తున్న మన్నెపాకల మాధవ్ మరియు వారి PHA నాయకులకి, కార్యకర్తలకి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు తీరుస్తూ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం 7వ వార్షికోత్సవ కేక్ని కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు MRPS మధు సామ్రాట్, PRSS శ్రీరాములు జనసంఘ, కులాయప్ప, IMM మహబూబ్ బాషా, సాకె హరి, MMD ఇమాం, ఫైట్ ఫ్రమ్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ RK రాజు, ముక్కోటి అంబికా చారిటబుల్ ట్రస్ట్, దంపెట్ల శివ, డాక్టర్ కుల్లాయప్ప, యాంకర్ తరిమిల రాజు, ఇతర ప్రజా సంఘాల నాయకులు, ప్రజాసేన హక్కుల పోరాట సమితి కార్యకర్తలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆల్ ఇండియా ప్రజాసేవ హక్కుల పోరాట సమితి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఈరోజు ఈ సభకు ఒక ఎస్సీలే కాకుండా అన్ని వర్గాల నుంచి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా ఈ సభకు ఇచ్చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ చాలా విషయాలు చర్చించుకోవడం కూడా జరిగింది. మనకు రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా దాని ఫలాలు మనకు ఎవరైతే అనుభవించాల్సి ఉన్నారో వాళ్ళు అనుభవించడం లేదు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళందరినీ కూడా ఈ రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయి. మనం ఈరోజు ఈ రాజకీయ పార్టీలను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేసేవాడు చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఇది గత 70 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఒక సంఘటన. కాబట్టి ఇప్పటికైనా ఈ ఎవరైతే ఉన్నారో అనగాని వర్గాలు అంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఓటు హక్కు విలువ మనం తెలుసుకోవాలి. ఆ రోజు అంబేద్కర్ గారు మీ చేతికి నేను కత్తి ఇవ్వలేను, అరాచకం చేయమనలేను, ఒకరిని హత్యలు చేయమనలేను, కానీ మీ హక్కులు రక్షించుకోవడానికి, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, మీరు ఉందాగా బతకడానికి మీకు ఒకే ఒక ఆయుధం ఇస్తున్నాను అన్నాడు. అదే ఓటు హక్కు. ఆ ఓటు హక్కును ఈరోజు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు రాజకీయ పార్టీలు ఈరోజు చాలా వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా మన ప్రజల దగ్గరికి, అందరి దగ్గర కూడా డబ్బులు మూటలు కట్టుకొని వస్తారు. ఎందుకంటే ఆ డబ్బులు ప్రజలవే కాబట్టి అవన్నీ మూట కట్టుకొని వస్తారు. అవన్నీ మభ్యపెట్టేదానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి నేను ఇందు మూలంగా ఏం చెప్తానంటే, ప్రజలు మీరు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళను చెదిరించుకోకండి, వాళ్ళను సాధారణంగా ఆహ్వానించండి. ఎందుకంటే వాళ్ళతో మీరు ఏమన్నా గొడవ పెట్టుకుంటే వాళ్ళు మీ ఆస్తులపైన, మీ వ్యక్తిగతంగా దాడులు చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎదిరించే శక్తి మనకు లేదు. కాబట్టి ఆ విధమైనటువంటి భౌతిక దాడులు మనము అవాయిడ్ చేయాలంటే మనం వాళ్ళందరినీ కూడా మర్యాద మాట్లాడండి. డబ్బులు ఇస్తారు కాదనకండి. ఎందుకంటే డబ్బులు తీసుకోకపోతే వాళ్ళు మిమ్మల్ని ఒక పార్టీ వ్యక్తులుగా ముద్ర వేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి బడుగు బలహీన వర్గాలు వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, మీరు అన్నీ వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోండి, వాళ్ళు వస్తే మర్యాద ఇవ్వండి. కానీ మీ అమూల్యమైనటువంటి ఓటు హక్కును బడుగు బలహీన వర్గాల నుంచి ఈరోజు రేపు వచ్చే ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తున్నటువంటి
మగాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు దమ్ము ధైర్యం ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళకు మాత్రమే మీరు ఓటేసి మీ యొక్క ప్రతిభను, మీ యొక్క చాకచక్యాన్ని, మీ యొక్క తెలివిని ప్రదర్శించండి. ఈ వచ్చే ఎన్నికలు మనకు ముఖ్యంగా ఉంటాయి కాబట్టి మన శక్తినంతా చూపించి ఒక మార్పుకు మీరు శ్రీకారం చుడతారని మాత్రము ఈ ముఖ్యంగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు అనంతపురం జిల్లాలో అలెక్య ఫంక్షన్ హాల్లో ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి 7వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఇది ప్రజల కోసమే ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి స్థాపించడం జరిగింది. ముఖ్యంగా ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం స్థాపించబడింది. ఈ నాయకత్వం గ్రామం స్థాయి నుండి మండలం, జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా నూతన కమిటీలు వేసి ఇది ప్రజల కోసమే నిలబడ్డాం, ప్రజల కోసమే స్థాపించడం, ప్రజా సమస్యల కోసమే నిరంతరము పోరాడే విధంగా ఈ నాయకత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల కోసం బలమైన ఉద్యమాన్ని కూడా చేపడతాం. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అడుగడుగున అన్యాయం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా మహిళలపైన, మరి పేద మహిళలపైన, విద్యార్థులపైన మరి దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అది ఎక్కడ గ్రామంలో కావచ్చు, మనంలో కావచ్చు, జిల్లాలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ అది పేదవారిపైన మాత్రమే దాడులు జరుగుతున్నాయి. ఇది ఎందుకని ప్రశ్నిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇవన్నిటిపైన కూడా బలమైన ఉద్యమాన్ని కూడా చేపడతాం. ఈ 7వ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి, నాయకులకు, ఇక్కడ వచ్చినటువంటి యువకులకు, స్త్రీలకు, ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి 7వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా సమక్షంలో తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ నాయకత్వానికి ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సహకారంగా ఉండే వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. ఈరోజు PHPS 7వ ఆవిర్భావ దినోత్సవానికి ఇక్కడ విచ్చేసినందుకు నాకు చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే నిరంతరంగా ఆయన చేస్తున్న సేవలు ప్రతి కులానికి న్యాయం చేసే విధంగా ఆయన ఏ ఒక్క పేదవాడు వచ్చినా, ఏ కులం వాడు వచ్చినా కూడా ఆయన వెన్నట్టు ముందు ఉంది, వాళ్ళకి సహాయ సహకారం అందిస్తాడు. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నడానికి 7వ ఆవిర్భావ దినోత్సవం నేను ప్రత్యేకంగా IMM ఆర్గనైజేషన్ తరఫు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ప్రజాసేన హక్కుల పోరాట సమితి 7వ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి ప్రజాసేన ఉద్యమకారులు మరియు అలాగే కుల సంఘాల అందరికీ కూడా ముక్కోటి ఎంపిక సేవా చారిటబుల్ ట్రస్ట్ తరఫున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రజా హక్కుల మీద, ప్రజా సంక్షేమం పైన, రాబోయే ఎలక్షన్ల పైన ఎంతోమంది మేధావులు, రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా తన వంతు బాధ్యతగా మాట్లాడినారు. వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రేపు జరగబోయే ఎలక్షన్లలో అందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలంతా ఏకతాటిపై వచ్చి వారి యొక్క హక్కులను, వారి యొక్క రాజ్యాంగం నివర్తించినటువంటి నిధులను కూడా సక్రమంగా అమలు చేసుకోవాలని నా యొక్క విజ్ఞప్తి. మరొకసారి జరగబోయే ఎలక్షన్లో మీరంతా కూడా ఏకతాటిపై వచ్చి గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా పనిచేయాలనేది తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై అంబేద్కర్. ప్రజాసేన హక్కుల పోరాట సమితి 7వ వార్షికోత్సవం సందర్భంగా ఆ టీంకి, అదేవిధంగా వ్యవస్థాపక అధ్యక్షులు మాధవ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అనేక సందర్భాల్లో అనేక సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మాధవ్ గారికి, అదేవిధంగా మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడికెక్కడ సమస్యలు అక్కడ నిలబడే పరిస్థితి, అదేవిధంగా వివక్షత అనేది ఇప్పటికీ పోయిన పరిస్థితి మనకు కనిపించట్లేదు. అదే సందర్భంలో అనంతపురం జిల్లాలో మరీ ముఖ్యంగా భూ కబ్జాల దగ్గర నుంచి తీసుకుంటే దాడుల వరకు అన్ని సందర్భాల్లో కూడా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తూనే వస్తున్నాం. అదేవిధంగా మన భావితరాల భవిష్యత్తు కోసం కూడా, అదేవిధంగా వాళ్ళ తరాలని మనం రేపు పొద్దున చైతన్యవంతులు చేయాలనుకుంటే ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి సంఘాలు కూడా మరిన్ని తయారు కావాలనేది మా యొక్క ఆలోచన. అదేవిధంగా మనం ఏది చేసినా సరే మనము ప్రజల కోసం చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. మన కుటుంబాలు ఎలాగో ఆ కుటుంబం కోసం మనం ఎలాగో మనం పోరాటం చేస్తున్న తరుణంలోనే ప్రజల కోసం కూడా మనమంతా కూడా కలిసికట్టుగా రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈరోజు ముక్కోటి ఎంపిక సేవ ట్రస్ట్ ద్వారాగా అనేక మందికి ఈరోజు సేవలు చేస్తూ, ఎవరికి అన్నం కావాలన్నా మొట్టమొదటి నిలబడుతున్నటువంటి ముక్కోటి ఎంపిక సేవ
ట్రస్ట్ చైర్మన్ దంపేట శివ గారికి, ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా జై భీమ్ తెలియజేసుకుంటూ జై భీమ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనంతపురం నగరంలో ప్రజాసేన హక్కుల పోరాట సమితి సంబంధించి ఆవిర్భావ దినోత్సవం 7వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఎదుర్కొన్నటువంటి సంఘటనలపైన ఎంతోమంది నాయకులు చర్చించడం జరిగింది. ఈ సమావేశం ద్వారా ముఖ్యంగా ప్రజలకు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులపై మేల్కోవాల్సినటువంటి అవసరం ఉందనే భాగంగా ఈరోజు ప్రజల్లో చైతన్యం కల్పించే దిశగా ఈరోజు ప్రజాసేన హక్కుల పోరాట సమితి అనేది ఈ ఆవిర్భావ వేదికను ఏర్పాటు జరిగింది. అలాగనే గతంలో ఎన్నో సామాజిక కార్యక్రమాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం, ముఖ్యంగా ఎస్సీల కోసము ఎన్నో సమస్యలపైన పోరాటాలు చేసింది. అదే భాగంగా మరింత నూతన ఉత్సాహంతో సోదరులు వ్యవస్థాపక అధ్యక్షులు మన్నెల మాధవ్ గారు ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచన చేస్తూ వాళ్ళకి మా నుండి ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ అసోసియేషన్ తరఫున కూడా మేము ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసేటువంటి భవిష్యత్తు కార్యక్రమాలకు మా వంతు తనకు అవకాశం ఇది సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేస్తూ ఆయనకి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు అనంతపురం నగరంలో ఫంక్షన్ హాల్లో ఆల్ ఇండియా హక్కుల పోరాట సమితి మరి 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆయన పిలుపు మేరకు మాధవ పిలుపు మేరకు ఇక్కడ ప్రజా సంఘాలు, కుల సంఘాలు నాయకులందరూ కూడా దానికి సంఘీక భావం తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఆయన 6 సంవత్సరాలు పూర్తిగా ఉద్యమం నడిపినాడంటే రాజకీయాలకు అతీతంగా ఉంటూ ఏ ఒక్క నాయకుని సపోర్టు లేకుండా కూడా నడుపుతున్నాడంటే అది ఎంతో కష్టంతో కూడుకున్న పని. కాబట్టి ఆయనకి ఈ సంఘాలన్నీ కూడా మద్దతు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా ఈ నగరంలోనే కాదు, ఈ రాష్ట్రంలో కూడా ప్రజా సంఘాలన్నీ కూడా ఏకం కావాలి, కుల సంఘాలన్నీ కూడా ఒక ఐక్యతకు రావాలి. మరి రాబోయే రోజుల్లో మనల్ని ఎన్ని సంవత్సరాలుగా మోసం చేస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారు. మరి ఆ మోసానికి తిప్పి కొట్టడానికి రాబోయే రోజుల్లో కూడా మన సంఘాలన్నీ మరింత బలోపేతం చేసుకొని ఉద్యమాల ద్వారానే వాళ్ళకి మన హక్కులు తెలియజేస్తూ ఎవరైనా మన పైన దాడులు జరిగినా, మన పైన ఎక్కడైనా హత్యలు జరిగినా మరి వాటి మీద ఒక ముక్త కంఠంతో కూడా మేము ఖండిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ ఐక్యత తీసుకురావడమే ప్రజారక్షణ సమితి ఒక బాధ్యతగా కూడా ముందుకు నడుస్తుంది. అదేవిధంగా మరి అన్ని కుల సంఘాలని, ప్రజా సంఘాలని కలుపుకొని ఉద్యమాలు నడిపే రోజు కూడా వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం.